హలో, నేను మీ డాక్టర్ ఏవంసి కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. ఇది మనం నార్మల్గా కూర్చునే పొజిషన్ అండి. చూసారా, షోల్డర్స్ దగ్గర స్లౌచ్ అయిపోయి ఉంటాము, ఇక్కడ స్పైన్ దగ్గర బెండ్ అయిపోయి ఉంటాము, ఇలా స్లౌచ్ అయిపోయి కూర్చుంటాం. సో మనం కూర్చునేటప్పుడు 5 మెయిన్ పాయింట్స్ ఫోకస్లో ఉంచుకోవాలి. మన ఇయర్స్, షోల్డర్, హిప్, నీ జాయింట్ అండ్ యాంకిల్ జాయింట్, ఈ 5 పాయింట్స్ ఫోకస్లో ఉంచుకోవాలి. సో 5 పాయింట్స్ ఫోకస్లో ఉంచుకొని సో మనం ఎప్పుడు దీన్ని ట్రంక్ అంటామంటూ, మన షోల్డర్స్ నుంచి హిప్ జాయింట్ వరకు ట్రంక్ అంటాం. సో ట్రంక్ యాంగిల్ అనేది ఒకటి ఉంటుంది. ట్రంక్ యాంగిల్ అనేది ఎప్పుడు మన హిప్ తో కంపేర్ చేసుకొని ట్రంక్ యాంగిల్ ఎప్పుడు ఫార్వర్డ్ ఇంక్లినేషన్ కానీ బ్యాక్వర్డ్ ఇంక్లినేషన్ కానీ ఉంది. సో టూ మచ్ ఫార్వర్డ్ ఇంక్లినేషన్ ఉన్నా, టూ మచ్ బ్యాక్వర్డ్ ఇంక్లినేషన్ ఉన్నా, మనకి పైన యొక్క నార్మల్ కర్వ్స్ లో కాకుండా ఎగ్జాజరేటెడ్ గా పైన మీద ఎక్కువ ప్రెషర్ పడి మజిల్ స్ట్రెయిన్స్ అవటం కానీ, లేకపోతే కొన్ని కేసెస్ లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిస్క్స్ పాడైపోవటం, డిస్క్ ప్రొలాప్స్ అవటం జరుగుతాం. సో ఇలా స్లౌచ్ అయి కూర్చోవటం కరెక్ట్ కాదు. ఎప్పుడు సో పర్ఫెక్ట్ గా కూర్చోవటం అంటే ఎప్పుడు ఇలా ఈ నెక్ ఉంది చూసారు, ఇది ఫార్వర్డ్ బెండ్ ఉండకూడదు. మన ట్రంక్ తో కంపేర్ చేసుకుంటే స్ట్రైట్ గా ఉండాలి. షోల్డర్స్ కూడా ఇలా స్లౌచ్ అవ్వకుండా షోల్డర్స్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. అప్పుడు మీ ఇయర్స్, షోల్డర్స్ ఒక లైన్ లో ఉంటాయి. అండ్ షోల్డర్స్ ఇలా అప్రైట్ కూర్చున్నప్పుడు మీ షోల్డర్ అండ్ హిప్స్ కూడా ఒకే లైన్ లో ఉండి, ట్రంక్ అండ్ హిప్స్ కూడా ఫార్వర్డ్ ఇంక్లినేషన్ కానీ బ్యాక్వర్డ్ ఇంక్లినేషన్ లేకుండా ఉంటుందండి. ప్లస్ అట్ ద సేమ్ టైం మన హిప్స్ అండ్ నీస్ కూడా ఒకే స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. అండ్ నీస్ అండ్ యాంకిల్స్ కూడా స్ట్రైట్ లైన్ లో ఉంటాయి. సో ఇలా కూర్చున్నప్పుడు మన స్పైన్ ఏదైతే ఉందో ఆ నార్మల్ కర్వ్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయండి. నార్మల్ కర్వ్స్ అంటే లంబార్ లార్డోసిస్ అంటాము, ఇక్కడ సర్వైకల్ లార్డోసిస్, ఈ రెండు మెయింటైన్ అవుతాయి. అప్పుడు మనకి స్పైన్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడదు, ఏదన్నా డిస్క్స్ కానీ అవి డీజనరేట్ అవ్వకుండా ఉంటాయి. సో ఇది ఒక నార్మల్ స్టూల్ మీద కూర్చున్నప్పుడు మనకి ఉండే సిట్టింగ్ పొజిషన్.